ఏదైతే ఆపరేషన్ సింధు నిజంగా దానికి అర్థం కూడా ఉన్నది. మన ఆడపడుచుల సింధూరాన్ని, మన ఆడపడుచుల బొట్లు తొడిపేసిన ఆ ముష్కరులను మట్టు పెట్టడానికి మనం ప్రయత్నం చేసినాం. ఇది గతంలో పుల్వామా, గతంలో మనకు కార్గిల్ వారు వేరే అనుకోండి, పుల్వామా లాంటి సర్జికల్ స్ట్రైక్ ఇది. మొదటి నుంచి కూడా మన భారతదేశం ఓ రకంగా చెప్పాలంటే ఎవరు తెరువు పోదు, మన తెరువు వస్తే ఊరుకోం. కనుక మనం ఎక్కడ కూడా పౌర ఆవాసాల మీద దాడి చేయలేదు ఒకటి. రెండోది వాళ్ళ సైనికులు తెరువు పోలేదు మనము, ఎందుకంటే సైనికులు తెరిగితే యుద్ధమే వస్తుంది కనుక. మనం చేసింది ఏంది, వాళ్ళ వాళ్ళ ప్రాంతంలో ఉన్న అంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో కానీ పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాద స్థావరాల మీదకి అటాక్ చేసినాం. మళ్ళీ క్షేమంగా తిరిగి వచ్చినాయి మన సర్జికల్ స్ట్రైక్ లో. ఓ రకంగా చెప్పాలంటే వైమానిక దళాలు కదా. కనుక వాళ్ళు ఇప్పుడు తేలుగుట్టిన దొంగల్లాగా వాళ్ళు ఉగ్రవాదులే అంటే మా ఉగ్రవాద స్థావరాలు మీ దేశంలో ఎందుకున్నాయని ప్రపంచం అడుగుతుంది, ప్రపంచ దేశాలు అడుగుతాయి. కనుక వీళ్ళు ఏమన్నారంటే ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయని ఒప్పుకోకుండా తేలుగుట్టిన దొంగలాగా అరుస్తూ ఏమంటున్నారంటే మా దగ్గర పౌరులు చనిపోయినారు అంటున్నారు. పౌరుల మీద దాడి చేయలేమని స్పష్టంగా ఆ 9 ప్లేసులు కూడా మనం సియాల్కోట్ కానీ లేకపోతే ముజఫరాబాద్ కానీ మనకు శ్రీనగర్ నుంచి సుమారు 170-180 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. ఈ రెండు కూడా అక్కడ దాకా వెళ్ళినాం. మనం వెళ్ళడం సులువు, పెద్ద సమస్య కాదు. గట్టిగా మాట్లాడితే బీఓకేని స్వాధీనం చేసుకోవడం పెద్ద సమస్య కాదు. యుద్ధం రావద్దు అనే దానికి మనం అవుతున్నాం. అంటే ఏదైనా సరే యుద్ధం వల్ల అయితే బాగుండదు కానీ అవుతున్నాం. కనుక ఇవాళ సర్జికల్ స్ట్రైక్ అనేది సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారు. ఎప్పుడు కూడా భారత ప్రభుత్వం సంపత్ మనకు తన స్ట్రాటజీ ఏ ప్రభుత్వం అయినా బయట పెట్టదు. అందుకని మనకు తెలిసేది 10% మాత్రమే, మిగతా 90% సైనికులకు తెలుస్తుంది, అటు దేశ అధ్యక్షులకు, దేశ ప్రధానులకు తెలుస్తుంది. కనుక ఇవాళ మనకు బయటకు తెలిసింది తక్కువే. కానీ వాళ్ళ ఆపరేషన్ అభ్యాస్ పేరు మీద 259 ప్లేస్లలో పెద్ద ఎత్తున ఇవాళ మన మాక్ డ్రిల్ నిర్వహించుకున్నాం. యుద్ధం వస్తే ఎట్లా ప్రవర్తించాలి, ఎట్లా చేయాలి నేను వరకం చెప్పాలంటే వాళ్ళ ప్రపంచంలో 4వ అతిపెద్ద మనకు సైనిక శక్తి గల దేశం మనం. అమెరికా, రష్యా, చైనా తర్వాత మనదే అంత పెద్ద శక్తి మనది. జనాభా పరంగా చూసినా, భౌగోళిక పరంగా చూసినా మనం ఓ రకంగా చెప్పాలంటే ఆర్థిక శక్తిగా, అట్లాగే సైనిక శక్తిగా మనం ఎదిగినాం కనుక ఇవాళ ఇది మొదలైంది. ఇది వారు కాదు, నా ఉద్దేశం ఏంటంటే ప్రతీకారం మాత్రమే. వాళ్ళు చేసిన దానికి కేవలం మనం తీవ్ర ఉగ్రవాద శిబిరాలు నడుపుతున్న ఉగ్రవాదులకు బుద్ధి చెప్పొచ్చు. ఉగ్రవాదులు మా వాళ్ళే అని వాళ్ళు ఒప్పుకుంటే అంతర్జాతీయ సమాజంలో వాళ్ళు పలసనైపోతారు. కనుక దాన్ని వాళ్ళు ఏం చేస్తారు, మసిగుసి మారడికాయలు చేసినట్టు మా దగ్గర పౌరులు చనిపోయారు, చిన్నపిల్లలు కూడా చనిపోయారు అనే మాట మాట్లాడుతున్నారు. అది అబద్ధమని అందరికీ ప్రపంచానికి తెలుసు. అంతేందుకు నిన్నగాక మొన్న 3 రోజుల క్రితం వాళ్ళ వేలుతో వాళ్ళ కన్ను మడుచుకున్నారు. ఉదాహరణకు భద్రతా మండలి సమావేశం పెట్టమని వాళ్ళే కోరారు. కోరిన తర్వాత ఏం చెప్పాలి, దానికి ఆధారాలు చూపెట్టాలి కదా. వాళ్ళు చూపించినప్పుడు ఏం చేశారు అంటే ఆధారాలు లేకుండా వాళ్ళు మన మీద ఏదైతే ఆరోపణలు చేసిందో ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయారు. దాంతో భద్రతా మండలి ఏమన్నదంటే మీరు పరిష్కరించుకోండి, అనవసరంగా గిల్లి కాజాలు పెట్టుకోకండి పాకిస్తాన్ ని మందరించింది వాళ్ళకని చెప్పాలంటే. అందుకనే వాళ్ళ పేరుతో వాళ్ళ కన్నే పడుచుకున్నారు. భద్రతా మండలి మీటింగ్ వాళ్ళ కోరుకొని పెట్టించి. అందుకని ఇవాళ మన ముందున్న 2 సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు యుద్ధం రాదని ఇప్పటికి కూడా చెప్తున్నాను. యుద్ధం ఎందుకు రాదంటున్నారు అంటే యుద్ధమే వస్తే నిరుపక్షాల నష్టం అవుతుంది. మనమేమో ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేయాలి, కానీ మన దగ్గర ఉగ్రవాద శిబిరాలు లేవు కదా. వయసు వరుస ఏమైందంటే ఇప్పుడు మన పౌర స్థావరాల మీద వాళ్ళు దాడి చేస్తారు కదా. దానివల్ల మనకు నష్టం ఎక్కువ అవుతుంది పౌర స్థావరాలు కనుక. వాళ్ళకు ఉగ్రవాదం చనిపోయినా పర్వాలేదు, వీడు కాకపోతే ఇంకోటి తయారవుతారు, ఇంకా 4 రోజులు తయారు చేసుకుంటారు. వాళ్ళు యూఏలో మొత్తం అంతే కదా, వాళ్ళకి ఉగ్రవాద ఫ్యాక్టరీ నడుస్తుంది, వాళ్ళు నడిపిస్తున్నాం. అంటే ఒక పీఓకేను సంపత్ మన పీఓకేను ఒక కుషన్గా వాడుకుంటున్నారు వాళ్ళు, అటుపక్క ఇటుపక్క. అంటే మనకు అటు నుంచి వాళ్ళు కుషన్గా వాడుకొని మనమేమో శ్రీనగర్ నుంచి